హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గ్రోత్ స్కాన్‌కి వెళ్తున్నాను. ఇప్పుడు నాకు 32 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సిక్స్త్ మంత్ వరకు మంత్లీ వన్సే డాక్టర్ చెకప్‌కైతే వెళ్ళేదాన్ని. కానీ సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత డాక్టర్ అయితే 15 డేస్‌కి ఒకసారి అయితే చెకప్‌కైతే రమ్మని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి చెప్తారా అని అయితే నాకు తెలీదు. కిందైతే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటే. నాకైతే ఇది సెకండ్ గ్రోత్ స్కాన్. లాస్ట్ మంత్ కూడా నాకైతే ఒక గ్రోత్ స్కాన్ అయితే చేయించమని చెప్పారు. అప్పుడు ఏమైందంటే డాక్టర్ అంతా చెక్ చేసి బేబీ గ్రోతర్ సైజ్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఒకసారి గ్రోత్ స్కాన్ అయితే చేయించుకుందామని చెప్పారు. స్కాన్ చేయించుకున్న తర్వాత బేబీ గ్రోత్ అంతా బాగానే ఉందని అయితే చెప్పారు. 50% పైనే ఉంది. నో ఇష్యూ అని అయితే చెప్పి మళ్ళీ 32 వీక్స్‌లో కూడా ఒకసారి గ్రోత్ స్కాన్ అయితే చేయించుకొని రమ్మని చెప్పారు. సరే చేయించుకుంటే మంచిదే కదా అని చెప్పి మేమైతే ఇవాళైతే స్టార్ట్ అవుతున్నాము. నాకు ఇవాల్టి నుంచి 32 వీక్స్ ఆఫ్ 1 డే. అందుకే ఈరోజు మార్నింగ్ ఎర్లీగా రెడీ అయ్యి హాస్పిటల్‌కి అయితే బయలుదేరిపోతున్నాము. ఇంట్లో పనులన్నీ కూడా ముందుగానే కంప్లీట్ చేసుకొని వెళ్ళడానికైతే ప్లాన్ చేసుకుంటాం ఎప్పుడైనా సరే బయటకెళ్ళే పనున్నప్పుడు. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌కి మా హస్బెండ్ రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశారు. ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోతే ఈ ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా! ఒకవేళ లేట్ అయినా సరే. ఎందుకంటే స్కానింగ్ చేయించుకోవాలి. మళ్ళీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసరికి కొంచెం లేట్ అయినా సరే ఫుడ్ రెడీగా ఉంటే త్వరగా లంచ్ చేసేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే మేము ముందుగానే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళిపోతాము. సో మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసి లంచ్ ప్రిపరేషన్ కూడా చేసుకొని హాస్పిటల్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. హాస్పిటల్‌కి వెళ్ళాక గ్రోత్ స్కాన్ అయితే చేయించేసుకున్నాము. ఈ స్కానింగ్‌లో బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ వెయిట్ ఎంతుంది, అలానే హార్ట్ బీట్, మన ఉమ్ము నీరు, మన ప్లసెంటా, బ్లడ్ ఫ్లో లాంటివైతే చెక్ చేశారు. స్కాన్ చేస్తున్నప్పుడు మళ్ళీ నా బుజ్జి బేబీనైతే స్క్రీన్ మీద అయితే చూశాను. ప్రతిసారి బేబీని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా ఆ ఫీలింగ్ అస్సలు వర్డ్స్‌లో చెప్పలేము. ఇంత చిన్న మూమెంట్స్ అయినా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఈ త్రూ ఔట్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎన్ని ఫేస్ చేసినా బేబీని ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు అవన్నీ మర్చిపోతాం కదా! ఇంకా స్కానింగ్ అయ్యాక ఆ రిపోర్ట్ తీసుకొనైతే నా డాక్టర్‌నైతే కన్సల్ట్ అయిపోయాము. ఓవరాల్‌గా రిపోర్ట్ అంతా బానే ఉందనైతే చెప్పారు. కాకపోతే ఉమ్ము నీరు కొంచెం 1% ఎక్కువుంది కాబట్టి షుగర్ టెస్ట్ అయితే చేయించుకొని రమ్మని చెప్పారు. షుగర్ టెస్ట్ చేయించాము. ఏమీ లేదు. అంతా నార్మల్‌గానే ఉంది. డాక్టర్ విజిట్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంటికొచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1:30 అయితే అయిపోయిందనమాట. అప్పటికే మార్నింగ్ నుంచి తిరిగి టైర్డ్ అయిపోయాము. సో రైస్ కుక్కర్ పెట్టేసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఆఫ్టర్‌నూన్ 2 కల్లా. ఈరోజు గ్రోత్ స్కాన్ కోసం హాస్పిటల్‌కి వెళ్ళి నా బుజ్జి బేబీని మళ్ళీ స్క్రీన్ మీద చూసి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి కంప్లీట్ చేసుకొని సేఫ్‌గా అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో 32 వీక్స్ కంప్లీట్ అయ్యే స్టేజ్‌కి వచ్చాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ బేబీ కోసం చాలా స్పెషల్. ఇలా నా ప్రెగ్నెన్సీ జర్నీలో ప్రతి అప్డేట్‌ని మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఇవాళ రిపోర్ట్ ఎలా ఉంది అంటే ఇవాళ రిపోర్ట్‌లో ఏమొచ్చింది అంటే బేబీ హెడ్ డౌన్ పొజిషన్‌లో అయితే ఉంది. విచ్ ఈస్ జనరల్‌గా అది గుడ్ పొజిషనే ఈ స్టేజ్‌లో. బేబీ మెజర్మెంట్స్ అన్నీ అప్రాక్సిమేట్లీ 32 వీక్స్ అరౌండే ఉన్నాయి. అంటే కరెక్ట్‌గానే ఉంది. నాకిప్పుడు 32 వీక్స్ అయితే బేబీ కూడా అంతా పెరగడం మొత్తం 32 వీక్స్‌లోనే ఉంది. బేబీ వెయిట్ అప్రాక్సిమేట్లీ 2 కేజెస్ ఉంది. అంటే 41% గ్రోత్ అయితే ఉందని అయితే చెప్పారు. విచ్ ఈస్ నాట్ ఏ డేంజర్. అంతా గుడ్ సైనే. బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 158 ఉందని అయితే చెప్పారు. ఇంకా ఎమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా అంతా బాగుంది. కాకపోతే కొంచెం ఎక్కువ ఉందని చెప్పారు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 17.2 సెంటీమీటర్స్ అని అయితే రిపోర్ట్‌లో అయితే మెన్షన్ చేశారు. ఇంకా సర్విక్స్ లెంత్ నాకు ఎప్పుడు 3.2 అనే వస్తుంది. డ్యూ డేట్ మాత్రం నాకు ఫస్ట్ నుంచి ఒకటే వచ్చిందండి. మీకు కూడా అలానేనా? నాకెప్పుడు కూడా ఫస్ట్ నుంచి 7th అక్టోబర్ 2026 అనే వచ్చింది. ఇప్పుడు ఈ గ్రోత్ స్కాన్‌లో కూడా అంతే వచ్చింది. ఇంకా ముందన్నా అవ్వచ్చు, మేబీ చెప్పలేం, తర్వాతన్నా అవ్వచ్చేమో. బేబీ ఇష్టం, బేబీ ఎప్పుడు బయటకొస్తుందో. నాకు ఇంకొకటి ఏంటి అంటే నాకు ఎక్కువ స్కానింగ్స్ అయితే జరిగేవి ప్రెగ్నెన్సీ జర్నీలో. ఎందుకంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ వల్ల, నాకున్న ఫైబ్రాయిడ్ వల్ల. ఫైబ్రాయిడ్ అంటే ఏంటంటే ఒక చిన్న గడ్డ అనమాట. నాకు అది చాలా ఇయర్స్ నుంచే ఉంది. కానీ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో హార్మోనల్ చేంజెస్ వల్ల అది కొంచెం కొంచెంగా సైజ్ అయితే పెరుగుతూ వచ్చింది. మరీ ఎక్కువేం పెరగలేదులేండి. ఇప్పుడైతే పెరగడం కూడా ఆగిపోయింది.
దానివల్ల బేబీకేం ఇష్యూ అయితే ఏం లేదు. పెరగట్లేదు కాబట్టి. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ప్రతి స్కాన్‌కి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా! బేబీ ఎలా గ్రో అవుతుందో తెలుసుకోవడం, హార్ట్ బీట్ వినడం చాలా ఎమోషనల్ మూమెంట్. నాకైతే ఇంకొంచెం స్పెషల్. ఎందుకంటే నేను త్రూ ఔట్ నా 5థ్ మంత్ వరకు ఒక ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ అయితే ఫేస్ చేశాను. దాని గురించి కూడా రానున్న వీడియోస్‌లో మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో, ఇది నా 32 వీక్స్ గ్రోత్ స్కాన్ అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నెక్స్ట్ అప్డేట్స్ కోసం స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.